హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా అత్తయ్య గారి సంవత్సరికం అండి. చనిపోయి కరోనా టైంలో చనిపోయారు. అందుకని ఈరోజు కొంచెం ఆవిడకి పెట్టేవన్నీ ఉంటాయి కదా. ప్లస్ ఈరోజు వర్కింగ్ డే కూడా కదా, మనకి ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు టైం 3 అయిందండి. ముందు నేను అన్నీ నానబెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి చింతపండు పులిహోరకి ఈ బియ్యం నానబెట్టేశాను. చింతపండు ఏమో రాత్రి నేను తీసి పెట్టేసుకున్నానండి. అది పులుసు చేసేసుకున్నాను. ఇదేమో పొంగల్లోకండి. ఈ పప్పు వచ్చేసి ఆంటీకి టమాటా పప్పు ఇష్టం అండి. ప్లస్ మనకి పొంగల్లోకి ఇది వచ్చేసి ఫిష్ ఇష్టం అండి. అందుకని చింతపండు నానబెట్టాను. బంగాళదుంప ఇష్టము, బంగాళదుంప నానబెట్టాను. ఇవన్నీ ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్, పచ్చిమిరపకాయల చట్నీకండి. ఏం చేస్తున్నానంటే నేను పొంగలి, పులిహోర, గారేమో మాది గ్రైండర్ చెడిపోయింది. మిక్సీలో వేస్తే వాటర్ క్వాంటిటీ అనేది దానిలో ఎక్కువగా పీల్చుకొని వాటర్ పట్టేసి నూనె ఎక్కువ పీల్చేస్తుంది. అందుకని తెప్పిస్తానండి 1 అరకిలో గారపిండి. నెక్స్ట్ ఫిష్ చేస్తానండి. ఫిష్ పులుసు, టమాటా పప్పు, దోసకాయ పచ్చడి, దోసకాయ కాదులేండి టమాటా పచ్చడి, బంగాళదుంప కొంచెం ఉడకబెట్టేసి స్మాష్ చేస్తాం కదా అట్లా. రాగి జావ మా అత్తగారికి ఇష్టము. అలానే మన సగ్గుబియ్యం జావ, సగ్గుబియ్యం కూడా నానబెడతాను. ఇంతవరకు అయితే చేస్తానండి. మళ్ళీ ఇప్పుడు 3:20 అవుతుంది. మళ్ళీ పడుకొని 4కి లేసి ఇంకా ప్రిపేర్ చేస్తాను. మీకు ఫాస్ట్గా నేను ఎలా చేస్తానని చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, టైం 4 దాటింది. నేను లేచేసేసాను. ఒక దాని మీద టమాటా పచ్చడికి వేసాను, ఒక దాని మీద బంగాళదుంప ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా నేను ఇప్పుడు ఫిష్కి, టమాటా పప్పుకి, బంగాళదుంపకి కావాల్సినవన్నీ కోసేస్తాను. అలానే గారెలోకి కావాల్సినవన్నీ కోసి పక్కన పెట్టేస్తాను. ఫ్రెండ్స్, నేను పులిహోరకి కుక్కర్లో రైస్ పెట్టేశాను. ఫ్రెండ్స్, పచ్చడి అయిపోయింది, తీసేస్తాను. బంగాళదుంప కూడా అయిపోయింది, తీసేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక దానిలో పొంగల్కి అన్ని జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్నాను. ఒక స్టవ్ మీద ఏమో బాండి పెట్టుకొని పులిహోరకి కావాల్సినవి అంటే వేరుశనక్కాయలు వేయించుకోవడం, అవన్నీ మొత్తం పోపు అంతా రెడీ చేసుకుంటాను. పొంగల్లోకి డ్రై ఫ్రూట్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను పప్పులోకి తాలింపు పెడతాను. పప్పులోకి తాలింపు అయిపోవచ్చిందండి. పోపులోకి, పులిహోరలోకి వేరుశనగ గుళ్ళు కూడా అయిపోవచ్చాయి. పప్పు పెట్టేశానండి, టమాటా పప్పు పొయ్యి మీద. ఫ్రెండ్స్ చూడండి, పులిహోరలోకి క్యారెట్ తురుము, వేరుశనగ గుళ్ళు, పోపు అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీని మీద పొంగల్ పెట్టేస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, పొంగల్కి పెట్టేశాను. పప్పు కూడా అయిపోవచ్చింది. పులిహోరకి అన్నం అయిపోయింది. ఇప్పుడు నేను తీసి ప్యాన్ కింద పెట్టేస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. పప్పు అయిపోయిందండి. బంగాళదుంప కూర పొయ్యి మీద వేసేస్తాను. ఫ్రెండ్స్, బంగాళదుంప పొయ్యి మీద పెట్టేశాను. మన పొంగల్ కూడా అయిపోవచ్చింది. ఈలోపు నేను పులిహోర కలిపేస్తాను. అన్నం ఆరిపోయింది. ఫ్రెండ్స్, బంగాళదుంప ఒక 5 మినిట్స్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత రాగి జావ పెడతాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పొంగల్ కూడా నేను బెల్లం వేసేసాను. ఒక 10 మినిట్స్లో అయిపోయింది. చివరిలో డ్రై ఫ్రూట్స్ వేసి దించేస్తాను. దీని మీదేమో నేను సగ్గుబియ్యానికి కానీ గారికి కానీ పెట్టేస్తాను. ఫ్రెండ్స్, అయిపోయింది. పొంగల్ దించేస్తున్నాను. జావకు కూడా పెట్టేశాను. పొంగల్ దించేసి పప్పు తాలింపు పెట్టేస్తాను. పప్పు పెట్టేశానండి. ఫ్రెండ్స్ ఇదిగోండి, చింతపండు పులిహోర కలపటం అనేది అయిపోయింది. రాగి జావ కూడా అయిపోయిందండి. దించేసి సగ్గుబియ్యానికి పెడతాను. పప్పు అయిపోయింది. ఫ్రెండ్స్, నేను ఇంకా పాలు పెట్టుకుంటాను పరమాణంలోకి. అదిగోండి, సగ్గుబియ్యం కూడా పెట్టేశాను. కొంచెం దీనిలో కీర్ సేమియా వేస్తాను. ఫ్రెండ్స్, సేమియా కూడా అయిపోయింది. ఇదిగోండి, నేను గారెకి బాండీ పెట్టేశాను. ఫిష్ కూడా ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని నిమ్మకాయ నీళ్ళలో వేసి నానబెట్టేసానండి. ఇప్పుడు మొత్తం మ్యాగ్నేట్ చేసేసి పొయ్యి మీద పెట్టేస్తాను, చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఫిష్ మొత్తం నేను పొయ్యి మీద పెట్టేశాను. గారె వేస్తాను. అది కూడా పెట్టేశాను. ఇదిగోండి, ఫిష్ కూడా ఇంకొక 1/2 గంటలో అయిపోయింది. 8:30 అయ్యేటప్పటికి నా పని అంతా పూర్తయిపోయింది. పులిహోర, పొంగల్, పచ్చడి, గారెలు, సేమియా, రాగి జావ, పచ్చడి, బంగాళదుంప, పప్పు, ఇంక ఇవి కామన్ కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా మేము మా అత్తయ్య గారికి చేసినవన్నీ ఈ విధంగా పెట్టుకొని పూజ చేసి సాంబ్రాణి వేసాము. ఇది ఫ్రెండ్స్.